ఇమీడియట్ గా అక్కడే ఉన్న అధికారులకు వాళ్ళు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు సీఎం. వాళ్ళకి కావాల్సిన సహాయక సహకారాలు ఇమీడియట్ గా అందించాలని కూడా అధికారులకు చెప్తున్నట్టు మనకు క్లియర్ గా కనిపిస్తోంది. విజయవాడ నగరంలో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమం కూడా అధికారులు ముమ్మరం చేశారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులను పంపిణీ చేస్తున్నారు. సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్ట్ తదితర ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఇప్పటికే ఆహారాన్ని జారవిడుస్తున్నారు. మరోవైపు విజయవాడలో వరద క్రమంగా తగ్గుతోంది. యనమల కుదురులోని పలు కాలనీల్లో ఇళ్లు నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి. దీంతో స్థానికులు తిరిగి అక్కడ ఇళ్లు నీట్ చేసుకొని అందులోనే ఉండాల్సిన పరిస్థితి. పునరావాస కేంద్రాలకి నుంచి కూడా కొందరు వచ్చారు వరద తగ్గడంతో. సో మనం విజువల్స్ లో చూస్తున్నాం, సీఎం చంద్రబాబు సింగ్ నగర్ లో పర్యటిస్తున్నారు. బుల్డోజర్ లో సింగ్ నగర్ పర్యటిస్తున్న విజువల్ రైట్ సైడ్ బాక్స్ లో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో అక్కడ నేరుగా ప్రజలతోనే వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుంటున్నారు. మరోవైపు అధికారులకు కూడా ఎట్ ద సేమ్ టైం సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కొంతమేర వరద తగ్గడంతో లంక గ్రామాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుడమేరులోనూ వరద ప్రభావం తగ్గింది అనుకునే లోపే మళ్ళీ అక్కడ గండిపడ్డంతో అక్కడున్న వాళ్ళని కూడా, అక్కడున్న స్థానికుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఒకవైపు అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సీఎం కూడా అధికారులతో పాటే వాళ్ళతో పని చేయిస్తూ ఆయన కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం. బుల్డోజర్ సహాయంతో ఆయన అక్కడ రోడ్లు లేవు, మొత్తం నీటిమయంగా ఉంది. పడవలు వేసుకొని ప్రజలు అక్కడ తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం అక్కడికి పర్యటించడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. స్వయంగా సీఎంఏ మా దగ్గరకు వచ్చారు, ఇక మా బాధలు తీరుతాయని వాళ్ళంతా కూడా ఎంతో ఆశతో వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఎరవేసుకుంటున్నారు. రైట్, మనం చూస్తున్నాము నిన్న ఈ రోజు ఏ విధంగా సీఎం ప్రజల వద్దకే వెళ్తున్నారో. నిన్న సింగ్ నగర్ లో పర్యటించారు బుల్డోజర్ సహాయంతో, అది చూస్తున్నాము. ఈ రోజు కూడా అదే బుల్డోజర్ సహాయంతో ప్రజల వద్దకి వెళ్ళి స్వయంగా అధికారులు ఎంత సహాయ సహకారాలు చెప్పినా కూడా సీఎంఏ తమ దగ్గరకు వచ్చారని చాలా ఆనందం, ఒకవైపు బాధ. ఇళ్లు మునిగిన బాధలో చాలా మంది ఉన్నారు. ఆ బాధనంతా వారు వెళ్ళగక్కుంటున్నారు సీఎం దగ్గర. సీఎం కూడా నేనున్నానంటూ వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. సీఎంని చూడగానే ఒకవైపు బాధ, మరోవైపు ఆనందం ఆ ప్రజల ముఖాల్లో కనిపిస్తోంది. విజయవాడలో కనీ విని ఎరుగని రీతిలో ఈ వరదలు, ఎప్పుడూ ఇలాంటి వరదలు మేము చూడలేదని విజయవాడ వాసులు కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు. స్కూళ్లు లేవు, కాలేజీలు లేవు, అన్ని ఇళ్లు కూడా నీళ్లలోనే ఉన్న పరిస్థితి. తినడానికి తిండి లేదు, విద్యుత్ లేదు, అంధకారంలో ఉన్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి సీఎం కూడా వాళ్ళెంబడే ఉండి నేను మీకున్నాను అనే భరోసా ఇస్తున్నారు. మనం క్లియర్గా చూస్తున్నాం. ఎప్పుడైతే బుడమేరు వాగుకు గండి పడిందో అప్పటి నుంచి కూడా సీఎం నేను ఇక్కడే ఉంటా అని చెప్పారు. అన్నట్టుగానే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న విజువల్స్ని మనం ఎప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. విజయవాడలో వరదలకి ప్రభుత్వ వైఫల్యం కారణమని ఒకవైపు ప్రతిపక్షాలు అంటుంటే, ఇప్పుడు ఇలాంటివి రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు, ఇది ప్రజల వద్దకు వెళ్ళాలి, మీరు ఇంకా ఏదైనా సహాయం చేస్తే చేయండి అంటున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా ప్రజల్లోనే ఉంటున్నారు, ప్రజలతోనే నేనున్నాను, మీ బాధలో నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. వారికి కావాల్సిన సహాయ సహకారాలని ఎప్పటికప్పుడు అధికారులకి చెప్పి మరీ చేయిస్తున్నారు సీఎం చంద్రబాబు. సో విజయవాడ ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ నగరంలో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని జాడవిర్చే కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులను కూడా పంపిణీ చేస్తున్నారు. సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్ట్ తదితర ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని వాయుసేన సిబ్బంది అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు సీఎం కూడా అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఏ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అనే విషయం తెలుసుకుంటూ అక్కడికి అధికారులను పంపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం స్వయంగా వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటున్నారు. ప్రజలు కూడా నేరుగా సీఎంఏ వచ్చాడు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ని
వాళ్ళు సీఎం దగ్గర చెప్పుకుంటున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. మరోవైపు విజయవాడలో వరద క్రమంగా తగ్గుతోంది. యనమల కుదురులోని పలు కాలనీల్లో ఇళ్లలో నీరు తగ్గడంతో స్థానికులు తిరిగి ఇళ్లలోకి చేరుకుంటున్నారు. కానీ అంధకారం అలుముకుంది. అక్కడ విద్యుత్ సరఫరా లేదు. సింగ్ నగర్లో వరద ప్రభావం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ వరద సింగ్ నగర్ రోడ్లు మనం చూస్తున్నాం. ఒకసారి ఏ విధంగా బిల్డింగ్ లో మొత్తం నీరు, అక్కడ రోడ్డు ఉంది అన్న విషయం కూడా కనిపించడం లేదు. ఆ రేంజ్ లో ఉంది అక్కడ వాటర్. ప్రజలు బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. సో ఆ సిచ్యువేషన్ లో సీఎం నిన్న సింగ్ నగర్ లో పర్యటిస్తున్న విజువల్స్, మరోవైపు ఈ రోజు సింగ్ నగర్ లో పర్యటిస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో చూస్తే ప్రజలు నడవలేక బోట్ల సహాయంతో వాళ్ళు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళకి ఏమి కావాలన్నా కూడా బోట్లలో వెళ్లే పరిస్థితి. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి అయితే ఇక వర్ణనాతీతం. వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్తే అంత బాగుంటుంది. ఎందుకంటే అంత బాధ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా తెచ్చిస్తే కానీ తినలేని పరిస్థితి వాళ్ళది. ఆ కండిషన్లో ఉంది ఇప్పుడు విజయవాడ. విజయవాడలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతమవుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో 200 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల కోసం బయట నుంచి కూడా కూలీలను తరలిస్తున్నారు. సో స్వయంగా సీఎం చంద్రబాబు ప్రజల వద్దకే వెళ్లారు. సింగ్ నగర్ లో నిన్న బుల్డోజర్ సహాయంతో ఆయన సింగ్ నగర్ లో పర్యటించారు. నిన్నటి విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లిన విజువల్స్ ని మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం.